వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలకు మధ్య వివాదం ఉంది అన్నది ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ ఇలాంటి నేపథ్యమే నారా లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోనే ఏర్పడి ఉంటే ఎలా ఉండేది? నారా లోకేష్ గారికి ఒక చెల్లెలో అక్క ఉండి ఇదే విధంగా చెల్లెలతో అక్కతో వివాదం వచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏం చేసి ఉండేది? సింపుల్ గా ఒకటే ప్రచారం చేసి ఉండేది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ మీడియా కావచ్చు, ఆ అంశాన్ని ప్రచారం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఒకే లైన్ తీసుకునేది. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో చూడండి. సొంత అన్నకు చెల్లికి మధ్య కూడా వివాదం పెట్టేశారు. చిచ్చు పెట్టి దాంట్లో చలి కాల్చుకుంటున్నారు. రోజు దాని మీదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరిళ్లలో ఇలాంటివి ఉండవా? జగన్మోహన్ రెడ్డి ఇలా ఫ్యామిలీని నిట్ట నిలువున చీల్చి రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరిస్తూ ఉన్నారని నిత్యం ఎదురుదాడి చేసి ఉండే వాళ్ళు పబ్లిక్ లో కూడా నిజమే కదా, అన్నా చెల్లెల మధ్య ఉన్న గొడవని రాజకీయంగా వీళ్ళు ఇలా వాడుకోవచ్చా అన్న ఒక వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ సృష్టించి ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలకు మధ్య వివాదం ఉంది కాబట్టి దాన్ని మాత్రం యథేచ్ఛగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు ప్రచారం చేస్తూ ఉన్నారంటే, నారా లోకేష్ గారి ట్వీట్ చూద్దాం. తల్లిని తరిమేశారు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పెట్టిన ట్వీట్ లో తల్లిని తరిమేశాడు. వైఎస్ విజయమ్మ గారు ఏమని చెప్పారా? నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి నన్ను తరిమేశారు అని ఎక్కడైనా చెప్పారా? ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సొంతంగా ఇల్లు ఉంటున్నాయి. ప్రైవసీ కోసం కావచ్చు, స్వేచ్ఛగా ఉండడం కోసం, పిల్లల దగ్గర కాకుండా స్వేచ్ఛగా ఉండడం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో ఉంటుంటారు. విజయమ్మ గారు కూడా అలాగే ఉన్నారు. ఆమె కూతురు దగ్గర కూడా ఉన్నారు. కూతురు దగ్గర ఉండడం కూడా తప్పేమీ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి తల్లి గారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నారా? ఆమె చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారు? దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వెంటనే కేసులు పెట్టి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటారు. వైఎస్ విజయం ఎప్పుడన్నా నా కుమారుడు నన్ను తరిమేశారని నారా లోకేష్ కు చెప్పారా? చంద్రబాబుతో చెప్పారా? ఎక్కడా చెప్పలేదు కదా. చెల్లిని గెంటేశారు. చెల్లిని గెంటేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెల్లిని గెంటేయడం ఏంటి? ఆమెకు వివాహమై దాదాపు ఒక 25 ఏళ్ళు పైన అయింది. ఆమెకంటూ భర్త ఉన్నారు, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. ఆమె ఎక్కడి నుండో పక్కన ఉన్నారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి తరిమేయడం అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఇది షర్మిలకు విపరీతమైన అన్యాయం చేసేశారు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ నాయకులు, మీడియా రోజు ప్రచారం చేస్తుంది కదా. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే ఇదిగో నా చెల్లికి సగం ఆస్తి పంచిచ్చానను, లేకుంటే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే ఇదిగో నా కుమారుడితో పాటు నా కుమార్తెకు కూడా ఆస్తులు ఇలా సమంగా పంచిచ్చానని చెప్పే ఒక్క నాయకుడు ఉన్నారా? ఎన్టీఆర్ గారు మహిళలకు కూడా ఆస్తి హక్కు, సమాన హక్కు చట్టం తెచ్చారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోవడమే కానీ ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు తన ఇళ్లలో దాన్ని పాటించారు? జగన్మోహన్ రెడ్డి తరహాలో సొంత చెల్లెలకి ఏకంగా 280 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చిన ఏ అన్నైనా ఈ రాష్ట్రంలో ఉన్నారా? పైగా జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఆస్తులు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు షర్మిల గారు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని నేను రాజకీయంగా తిడుతూనే ఉంటాను, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూనే ఉంటాను, అలా అనడం వల్లే ఈ ఆస్తుల పంపకంలో వివాదం వచ్చేసాయని స్వయంగా షర్మిల గారే బహిరంగ లేఖలో రాశారు కదా. అంటే ఏ అన్నైనా సరే ఆస్తులు పంచించాలి, రోజు తాను తన భార్య మళ్ళీ ఆమెతో తిట్టించుకుంటూ ఉండాలన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా? అంటే తప్పు షర్మిల గారి వైపు ఎక్కువ ఉంది. కానీ సెంటిమెంట్, ఒక చెల్లెలు, ఒక మహిళ అని చెప్పి ఈ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా ఆ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నవి, జగన్మోహన్ రెడ్డి పేరు మీదే ఉన్నాయి. లేదు అవన్నీ సగం పంచాల్సిందే, మా నాన్న చనిపోవడానికి ముందు వరకు ఆస్తులన్నీ సగం సగం ఇవ్వాల్సిందే అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరి నిజంగానే ఇద్దరికి సంబంధించిన ఆస్తులు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకి వెళ్ళారు? ఇదే ఆస్తుల కేసులో, ఇదే ఆస్తులకు సంబంధించి న్యాయ పోరాటంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యాయవాదులకి ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఈ ఫైటింగ్ లో షర్మిల గారి కాంట్రిబ్యూషన్ ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ అంశాన్ని ప్రస్తావించినా సరే వాటికి సమాధానం ఇవ్వకుండా ప్రతి చోట ప్రతిసారి చెల్లిని గెంటేశారు, తల్లిని గెంటేశారు, తల్లి చెల్లి అనే స్థాయికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంది. అంటే ఇంతకు మించిన భావదారిద్ర్యం ఇంకోటి ఉంటుందా తెలుగుదేశం పార్టీకి? అంటే జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి తల్లి చెల్లి తప్ప ఇంకే అంశము లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇతర అంశాల్లో ఎక్కడా కూడా కనీసం విమర్శించే స్థాయిలో కూడా తప్పులు చేయలేదా? తల్లి చెల్లి అనగానే తప్పులు ఎవరు అని కాకుండా ఒక మహిళ సెంటిమెంట్, చెల్లి సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్ తో చూస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ అంశాన్ని మాత్రమే పట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇంకెంతకాలం రాజకీయం చేయాలనుకుంటోంది? ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడండి అంటే తల్లి చెల్లి అంటే చాలు పబ్లిక్ అంతా సైలెంట్ అయిపోతారు అనుకునే స్థాయికి నారా లోకేష్ వెళ్ళిపోయారా? మనసంతా విధ్వంసంతో రఫా నరుకుతాం, అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీల్ని వెళ్ళగొడతాం, ఏమిటి దుర్మార్గ పనులు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాట్లాడారు. ఈ రఫా అనే డైలాగ్ ను ఒక ప్లకార్డుని ఎవరో కార్యకర్త పట్టుకున్నారు. దానికే నారా లోకేష్ గారు ఇది అరాచకం అంటున్నారు కదా. స్వయంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడై ఉండి ఇదిగో రెడ్ బుక్ అనేది ఇదే, దీనిలో అందరి పేర్లు రాసుకున్నా అందరి సంగతులు తేలుస్తా అని చెప్పడమే కాకుండా
అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఇష్టానుసారం అందరి మీద కేసులు పెట్టి ఎవరిని ఎప్పుడు లోపలేస్తారో తెలియని వాతావరణాన్ని సృష్టించింది నారా లోకేష్ గారు కదా, ఈ రెడ్ బుక్కే కదా. మరి అలాంటి నారా లోకేష్ రఫా రఫా అన్న డైలాగును పట్టుకొని వైసీపీ ఒక విధ్వంసం సృష్టించే పార్టీ అని ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇక మన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జోలెదిన్నకు వెళ్ళి అక్కడ హార్బర్ భూముల్ని ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇచ్చేసినా సరే మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ సాగర్ డిఫెన్స్ సంస్థని మరో చోటికి షిఫ్ట్ చేస్తామన్నారు, తరలిస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాన్ని ఎంతగా వక్రీకరిస్తూ ట్వీట్ చేశారంటే నారా లోకేష్ గారు, దేశ రక్షణకు అధునాతన బోట్ల తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటావా, ఇదేం రాక్షస మనస్తత్వం అంటూ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా పెట్టారు. కానీ ఆ వీడియోలో చూడండి, ఎక్కడైనా కానీ మేము తరిమేస్తామని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి అన్నారా? షిఫ్ట్ చేస్తాం, ఇక్కడ నుండి మరో చోటికి ఆ సంస్థను పంపిస్తామన్నారే కానీ తరిమేస్తామని ఎక్కడ మాట్లాడారు? ఈ హార్బర్ కి సంబంధించి 78 ఎకరాల భూమి ఉంటే దాంట్లో హార్బర్ కి ఇచ్చిన భూమిలో 25.58 ఎకరాల భూమిని ఈ సాగర్ అనే సంస్థకి ఇచ్చేశారు, సాగర్ డిఫెన్స్ కి. అక్కడే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఓ 150, మళ్ళీ తర్వాత ఏంటి, ఈ 25.5 ఎకరాలే కాకుండా మొత్తం 150 ఎకరాలు ఇస్తామంటున్నారు. అంటే సెకండ్ ఫేజ్ లో ఆ మిగిలిన హార్బర్ కి సంబంధించిన మిగిలిన మొత్తం భూమిని కూడా లాగేసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. అసలు 150 ఎకరాల భూమి ఇవ్వాలి అనుకుంటే ఆ పక్కనే ఎక్కడా లేదా? హార్బర్ కోసం కేటాయించిన భూముల్లోనే ఎందుకు ఆ సంస్థకు భూములు కేటాయిస్తున్నారంటే మాత్రం నారా లోకేష్ గారి నుండి సమాధానం లేదు. అంటే ఇక్కడ బాగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి చాలా వీక్ గా ఉన్న బలహీన వర్గాల తరఫున ఫైట్ చేస్తూ ఉన్నారు. అక్కడ జువెనదిన్నెలకు వెళ్ళి హార్బర్ మీద ఆధారపడుతున్న మత్స్యకారులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ హార్బర్ భూముల్ని మరో సంస్థకి ఇవ్వడానికి వీలు లేదని జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల తరఫున ఆందోళన చేస్తూ ఉంటే, నిలబడుతూ ఉంటే, నారా లోకేష్ గారు మాత్రం ఆ అంశాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మరి నిజంగానే హార్బర్ కి సంబంధించిన భూముల్ని ప్రైవేట్ సంస్థకి ఇస్తే ఆ మత్స్యకారుల పరిస్థితి ఏంటి అన్నది మాత్రం నారా లోకేష్ గారు ఆలోచించడం లేదు. మత్స్యకారుల పిల్లలకు మెరుగైన 1000కి పైగా ఉద్యోగాలు వస్తూ ఉంటే ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటామనడం ముమ్మాటికి సైకోయిజమే అంటున్నారు. మరి నిజంగానే 1000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటే మరి అక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ హార్బర్ మీద 25,000 మంది మత్స్యకారులు ఆధారపడి ఉన్నారు. 1000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాలు ఎవరికి ఇస్తారో తెలీదు. ఇస్తామని చెప్పి హార్బర్ భూముల్ని ఎందుకు తీసుకోబోతున్నారు? ఒక 150 ఎకరాలు ఆ పక్కన కేటాయించలేరా? ఇంకో చోట కేటాయించలేరా? ఈ హార్బర్ కి సంబంధించిన భూముల మీద ఎందుకు కన్నేశారు? అంటే 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి మత్స్యకారులను నమ్మించి మొత్తం హార్బర్ భూముల్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలనుకుంటున్నారా? మరి మెరుగైన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటే ఈ హార్బర్ భూముల్ని లాగేసుకోవద్దండి, ప్రైవేట్ సంస్థకి ఇవ్వద్దు అని అక్కడ స్థానిక మత్స్యకారులు ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నట్టు? అంటే మొత్తం మీద మొత్తం ప్రైవేట్కి అప్పగిస్తూ ఉన్నారు అన్ని సంస్థల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అన్ని. ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళని ఇలా రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగో ఈ రాష్ట్రంలో ఒక వైసీపీ తప్ప అడిగే పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని పార్టీలు టీడీపీతో కొల్లుడై ఉన్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ స్థానికుల తరఫున, అన్యాయానికి గురవుతున్న వ్యక్తుల తరఫున పోరాడుతూ ఉంటే అతడిని పెట్టుబడులకు వ్యతిరేకిగా, ఈ రాష్ట్రం నుండి అన్ని సంస్థల్ని పారద్రోలే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ 150 ఎకరాల భూమి మరో చోట ఇవ్వకుండా హార్బర్ కు కేటాయించిన భూములను ఎందుకు ఇస్తున్నారు అంటే మాత్రం నారా లోకేష్ గారి నుండి సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చేస్తామంటున్నారు అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అసలు మావిగాన్ అన్నది కరెక్టో కాదో, కరెక్ట్ కాకపోతే ఎలా కరెక్ట్ కాదో ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం వివరంగా తెలుగుదేశం పార్టీ చెప్పే పరిస్థితుల్లో ఉందా? అంటే మొత్తం 29 గ్రామాల్లోనే పెట్టడం ఏంది, అది కూడా లక్షల కోట్లు పెట్టి. అలా కాకుండా పక్కనే ఉన్న మావిగాన్ ప్రాంతాన్ని విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్య డెవలప్ చేద్దామంటే అది తప్పో రైటో చెప్పడం లేదు తెలుగుదేశం పార్టీ. అదొక జోకు, జగన్మోహన్ రెడ్డి కామెడీ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇదిగో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ కాన్సెప్ట్ ఇలా తప్పు, దీనివల్ల రాష్ట్రానికి ఇంత నష్టం అని ఎక్కడైనా చెప్పగలుగుతున్నారా? అదే వైసీపీ వాళ్ళు ఆ 29 గ్రామాల్లో అమరావతిని మాత్రమే డెవలప్ చేయడం వల్ల వచ్చే చెడు ప్రభావాలు ఏంటో వివరిస్తున్నారు. ఆర్థికంగా ఎంత నష్టం ఏర్పడుతుంది, దాని పర్యవసానాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉంటాయి అన్న దానికి సంబంధించి అనేక కారణాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ మావిగాన్ ఇదిగో ఈ కోణంలో చెడుది, చెడ్డది అని ఎక్కడైనా కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతుంది తెలుగుదేశం పార్టీ.